వైఖరికి భిన్నంగా శశి థరూర్ మాట్లాడుతున్నారని, ఒక రకంగా ఆయన లక్ష్మణ రేఖను దాటారని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంటూ తాజాగా పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశి థరూర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రియమైన శశి థరూర్, మిమ్మల్ని బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించేలా ప్రధాని మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేది. మీరు భారత్ కు తిరిగి వచ్చేలోగానే మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా బాగుండేది. మోదీ ప్రధానమంత్రి కాక పూర్వం భారత్ ఆధీన రేఖను దాటిపోలేదని మీరన్నారు. తద్వారా కాంగ్రెస్ భవ్య చరిత్రను అప్రతిష్ట పాలు చేశారని ఉదిత్ రాజ్ అన్నారు. 1965లో భారత్ పాకిస్తాన్ లోని లాహోర్ సెక్టార్ లో పలు ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. 1971లో భారత్ పాకిస్తాన్ ను రెండుగా విడగొట్టింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా అనేక సర్జికల్ స్ట్రైక్లు నిర్వహించారు. అయితే ఆ విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదని ఉదిత్ రాజ్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందిస్తూ యూపీఏ హయాంలో పాకిస్తాన్ మీద పలుమార్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా చెప్పిన వీడియోను శశి థరూర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి మోదీ ప్రధాని అయిన తర్వాతనే ప్రారంభం కాలేదని, గతంలోనూ అనేక సార్లు జరిగాయని, అయితే దేశ భద్రతకు సంబంధించిన అటువంటి సున్నిత సమాచారాన్ని తాము ఎన్నడూ రాజకీయ ప్రచారానికి వాడుకోలేదని అన్నారు. ఇక 5 దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ పనామాలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉగ్రదాడులను భారత్ భరిస్తూ వచ్చిందని, కానీ ఇటీవల కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బతీస్తోందని అన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరి, పుల్వామా, పెహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ లోకి వెళ్లి మరీ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు. ఇక పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత వైఖరిని వివిధ దేశాలకు స్పష్టం చేసేందుకు కేంద్రం పంపిన అఖిలపక్ష పార్టీల ప్రతినిధి బృందంలో శశి థరూర్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ ఆయన్ని పక్కన పెట్టినప్పటికీ కేంద్రం ఆయనకు అందులో చోటు ఇవ్వడం గమనార్హం. అయితే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే థరూర్ పై దాడి జరుగుతోందని, దేశం కన్నా గాంధీ కుటుంబమే కాంగ్రెస్ కు ముఖ్యమని బీజేపీ విమర్శించింది. అసలు కాంగ్రెస్ ఎవరికి మద్దతిస్తోంది? దేశం కోసం మాట్లాడటం ఆ పార్టీలో నిషేధమా అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి? వారికి దేశం పట్ల నిజంగా ఎంత శ్రద్ధ ఉంది? భారత ఎంపీలు విదేశాలకు వెళ్లి భారత్ కు ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుకుంటోందా? రాజకీయ వైరాగ్యానికి ఒక హద్దంటూ ఉంటుందని కిరణ్ రిజిజు ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఇక మరోవైపు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా థరూర్ కు మద్దతు పలికారు. శశి థరూర్ గాంధీ కుటుంబానికి కాకుండా దేశానికి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టే ఆయనపై కాంగ్రెస్ దాడి చేస్తోంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాల గురించి, ఓటు బ్యాంకు రాజకీయాల కంటే జాతీయ విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే శశి థరూర్ లక్ష్యంగా మారారు అని పూనావాలా పేర్కొన్నారు. పాకిస్తాన్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోందన్నారు. నేడు కాంగ్రెస్ పాకిస్తాన్ డీజీలా మాట్లాడుతూ సొంత నేతపై విమర్శలు చేస్తోందని పూనావాలా ఘాటుగా చెప్పారు.